వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడిగారు. 10 సంవత్సరాల వయసు గల రష్మిత యొక్క మానసిక వయసు 13 ఇయర్స్, 13 సంవత్సరాలు. ఆమెను ఈ రకంగా పేర్కొనవచ్చు: సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు, అత్యధిక ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు. The mental age of 10-year-old Rashmita is 13. She may be classified as option number 1, average intelligence, 2, superior, 3, very superior, 4, gifted. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలంటే మీకు రెండు కాన్సెప్ట్స్ సైకాలజీలో తెలియాలి. మొదటిది ఐక్యూ ఫార్ములా, ఇంటెలిజెంట్ కోషంట్. మీకు తెలుసు, MA/CA ఇంటూ 100. దీన్ని తెలుగులో మనం ప్రజ్ఞాలబ్ధి అంటాం. మెంటల్ ఏజ్ అంటే మానసిక వయసు, క్రొనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయసు. ఈ సూత్రాన్ని మొట్టమొదట చెప్పినది స్టెర్న్, జర్మనీ దేశానికి చెందిన స్టెర్న్. ఇందులో మానసిక వయసు అనేటువంటి పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది ఫ్రాన్స్ దేశానికి చెందిన బీనే. అయితే ఈ యొక్క ఐక్యూ ఫార్ములా మొట్టమొదట ఉపయోగించినది ఎవరంటే టెర్మన్. చూడండి, ఇక్కడ ఎమిలీ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లోని వీడియో క్లాస్, ఒక 10 minutes వీడియో క్లాస్ చూసినా కూడా కనీసం 20 bits మీరు నేర్చుకుంటారు. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఇప్పుడంతా టెస్ట్ మ్యాచ్ గంట సేపు వీడియో అవుట్డేటెడ్. ఇప్పుడు వన్డే మ్యాచ్ 40 నిమిషాల వీడియో అవుట్డేటెడ్. ఇప్పుడంతా నడుస్తున్న 21st century యుగం అంతా కూడా 2020 అంతా కూడా ఇన్స్టాంట్ ఫుడ్. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. కనుక అటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎమిలీ అకాడమీలో ఉండే యూట్యూబ్ ఛానల్లోని మా క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. జాగ్రత్త గమనించండి, ఇక్కడ నేను 4 bits చెప్పాను. ఐక్యూ ఫార్ములా MA/CA ఇంటూ 100, దానిని తెలుగులో మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఈ యొక్క ఐక్యూ ఫార్ములా మొట్టమొదట ప్రతిపాదించినది జర్మనీ దేశానికి చెందిన విలియం స్టెర్న్. ఇందులో మెంటల్ ఏజ్, మానసిక వయసు అనే భావన మొట్టమొదట చెప్పినది ఫ్రాన్స్ దేశానికి చెందిన బీనే. ఈ యొక్క ఐక్యూ ఫార్ములా మొట్టమొదట ఉపయోగించినది టెర్మన్. ఇక్కడ అడిగిన ప్రశ్న ఒక అప్లికేషన్ బిట్. సైకాలజీలో ప్రశ్నలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది నాలెడ్జ్ బిట్. ఇది నాలెడ్జ్ బిట్. ఐక్యూను ఎవరు ప్రతిపాదించారు? స్టెర్న్. మానసిక వయసు అనే భావన మొట్టమొదట చెప్పినది ఎవరు? ఆల్ఫ్రెడ్ బీనే. ఐక్యూ ఫార్ములను మొట్టమొదట మరి ఒక పరీక్ష ద్వారా పరీక్షించినది ఎవరు? టెర్మన్. చూడండి, ఇవన్నీ కూడా జ్ఞాన సంబంధమైనవి. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న 10 సంవత్సరాల వయసు గల రష్మిత యొక్క మానసిక వయసు 13. చూడండి, ఇక్కడ మానసిక వయసు 13. మరి ఆమె శారీరక వయసు ఎంత అంటే 10 years. మెంటల్ ఏజ్ 13, క్రొనలాజికల్ ఏజ్ 10 ఇంటూ 100. మీకు తెలుసు ఐక్యూ ఫార్ములా MA/CA ఇంటూ 100. MA అంటే మెంటల్ ఏజ్. రష్మిత యొక్క మెంటల్ ఏజ్, మానసిక వయసు ఎంత? 13. రష్మిత యొక్క శారీరక వయసు, క్రొనలాజికల్ ఏజ్ ఎంత? 10. 13/10 అంటే ఈ 13ను 10తో భాగించి వచ్చిన సంఖ్యను ఈ 100 చేత హెచ్చిస్తే వచ్చేది ఐక్యూ. దాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటాం. మరి మీరు ఎప్పుడో మర్చిపోయిన ఈ భాగించడము, హెచ్చించడం ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆన్సర్ చేయండి. ఆన్సర్ 130. సరే, 130 వచ్చినంత మాత్రాన ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయలేం. మనకు ప్రజ్ఞా విభాజన పట్టిక, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐక్యూ పైన ఒక అవగాహన ఉండాలి. సో ఇంతవరకు ఓకే, 130 ఐక్యూ ఉంది. 130 ఐక్యూ ఉన్నటువంటి ఈ రష్మిత సగటు ప్రజ్ఞావంతురాల, యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉందా? అధిక ప్రజ్ఞావంతురాల, సుపీరియరా? అత్యధిక ప్రజ్ఞావంతురాల, వెరీ సుపీరియరా? ప్రతిభావంతురాల, గిఫ్టెడా అనేది మనకు ఒక పట్టిక చూడడం వల్ల తెలుస్తుంది. కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐక్యూ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఐక్యూ కేటగిరీ నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. 0 to 29 వీరిని మూడులు అంటారు. ఇంగ్లీష్లో ఇడియట్స్.
30-49 ఐక్యూ ఉంటే బుద్ధిహీనులు. ఇంబసైల్స్ అంటారు. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ 50-69 ఉంటే అల్పబుద్ధులు. మోరాన్స్ అంటారు. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ 70-89 మధ్యలో ఉంటే ఆ వ్యక్తి మందబుద్ధులుగా పిలవడం జరుగుతుంది. డల్లర్స్. చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి యొక్క ఐక్యూ 90-109 మధ్యలో ఉంటే వారు సగటు ప్రజ్ఞావంతులు. వీరిని మనం యావరేజ్ స్టూడెంట్స్గా పిలువవచ్చు. సమాజంలో దాదాపుగా 48% వ్యక్తులు సగటు ప్రజ్ఞ కలిగి ఉంటారు. కనుక ఎప్పుడైనా మన ఇంటెలిజెన్స్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటే మనలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారని సంతోషపడాలి, కానీ మరి గిఫ్టెడ్గా లేమని బాధపడకూడదు. అదేవిధంగా 110-119 వీరిని అధిక ప్రజ్ఞావంతులు, సుపీరియర్ అంటారు. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ 120-139 మధ్యలో ఉంటే వారిని అత్యధిక ప్రజ్ఞావంతులు అంటారు. అత్యధిక ప్రజ్ఞావంతులు. సో వీరినే వెరీ సుపీరియర్ అంటారు. వెరీ సుపీరియర్. ఒకవేళ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ 140 అబోవ్ ఉంటే, 140 పాయింట్స్ కన్నా ఐక్యూ ఎక్కువ ఉంటే వారిని ప్రతిభావంతులు అంటారు. వీరే గిఫ్టెడ్. దేశ జనాభాలో ఈ గిఫ్టెడ్ 3-5% ఉంటారు. దురదృష్టవశాత్తు వీళ్ళంతా కూడా మన దేశం వలస వెళ్ళి డెవలప్డ్ కంట్రీస్లో ఉంటారు. ఈ గిఫ్టెడ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదట ఉపయోగించినది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ టేబుల్ను ప్రిపేర్ చేసిన వ్యక్తి మొట్టమొదట ప్రజ్ఞాలబ్ధిని ఉపయోగించిన లూయిస్ టెర్మన్. టెర్మన్ ప్రకారం గిఫ్టెడ్ అంటే 140 పాయింట్స్ కన్నా ఐక్యూ ఎక్కువ ఉన్నవారు. దోస్ హూ హ్యావ్ మోర్ దెన్ 140 ఐక్యూ, 140 ఐక్యూ ఇస్ కాల్ గిఫ్టెడ్. కమ్ టు ద పాయింట్. ఈ టేబుల్ నేర్చుకుంటేనే ఇందాక చెప్పిన ప్రశ్నకు మనం ఆన్సర్ చేయగలం. సార్ ఇదంతా ఎట్లా నేర్చుకోవాలి? ఒక 5 minutes నా క్లాస్ వింటే సులభంగా మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ముందు 0-29 అంటే మూడులు, 30-49 అంటే బుద్ధిహీనులు, 50-69 అంటే అల్పబుద్ధులు. ఈ ముగ్గురిని ఒక కోడ్ ద్వారా మీరు గుర్తుంచుకోండి. ఆ కోడ్ ఏంటంటే MBA. ఎం అంటే మూడులు, బి అంటే బుద్ధిహీనులు, ఏ అంటే అల్పబుద్ధులు. సో ఈ MBA స్టూడెంట్స్ మందబుద్ధులు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ 4 కేటగిరీలు మీరు నేర్చుకోవచ్చు. ఆ తర్వాత చాలా ఈజీ. సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు, అత్యధిక ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు. చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి నోట్స్ రాసుకుంటూ. ప్రజ్ఞా విభజన పట్టికలో మరి దిగువ నుంచి ఎగువకు ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్లో నేర్చుకోవడం ఎలా? సింపుల్ కోడ్ చెప్పాను. ఎం అంటే మూడులు, బి అంటే బుద్ధిహీనులు, ఏ అంటే అల్పబుద్ధులు, ఆ తర్వాత మందబుద్ధులు. మీకు తెలుసు సగటు, సగటు తర్వాత అధిక, అధిక నేర్చుకుంటే అత్యధిక, సగటు తర్వాత అధిక, అత్యధిక, ప్రతిభావంతులు. సో వీళ్ళకి సంబంధించిన ఐక్యూ 0-29 మూడులు, 30-49 బుద్ధిహీనులు, 50-69 అల్పబుద్ధులు, 70-89 మందబుద్ధులు, 90-109 సగటు ప్రజ్ఞ గలవారు, 110-119 అధిక ప్రజ్ఞ గలవారు, 120-139 అత్యధిక ప్రజ్ఞ గలవారు. ఇప్పుడే చెప్పుకున్నాం 140 అబోవ్ గిఫ్టెడ్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఫస్ట్ కేటగిరీ ఇడియట్స్, సెకండ్ వన్ ఇంబసైల్స్, థర్డ్ వన్ మోరాన్స్. రిమెంబర్,
these three categories as IIM, Indian Institute of Management. IIM students are the dullards. Look at the board. Idiots, imbeciles, morons, dullards. Simple code. IIM students are dullards. I for idiots, second I for imbeciles, M for morons, D for dullards. So you can remember these four categories together: average, superior, very superior, and gifted. 0 to 29 idiots, 30 to 49 imbeciles, 50 to 69 morons, 70 to 89 dullards, 90 to 109 average, 110 to 119 superior, 120 to 139 very superior, 140 above gifted. For that question, Rashmita, chronological age is 10 years, mental age is 13 years, into 100, IQ 130. సో ఈ 130 ఐక్యూ ఎక్కడ ఉంది? సో 120 టు 139 అత్యధిక ప్రజ్ఞావంతులు, వెరీ సుపీరియర్. కనుక ఇక్కడ ఆన్సర్ ఏం తీసుకోవాలంటే రష్మిత ఈ కేటగిరీలో వెరీ సుపీరియర్. కనుక ఇటువంటి అప్లికేషన్ బిట్స్ మనకు సైకాలజీలో అది టెట్ పరీక్ష కావచ్చు, డిఎస్సి పరీక్ష కావచ్చు, డిప్యూటీఓ పరీక్ష కావచ్చు, హెచ్డబ్ల్యూఓ పరీక్ష కావచ్చు, అడిగినప్పుడు ఏం చేయాలి? రెండు అంశాలు గుర్తుంచుకోవాలి: ప్రజ్ఞాలబ్ధి సూత్రము మరియు ప్రజ్ఞా విభజన పట్టిక. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఇప్పుడే చెప్పుకున్నాం మనం, MA/CA ఇంటూ 100. MA అంటే మెంటల్ ఏజ్, CA అంటే క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. సో రష్మిత యొక్క మెంటల్ ఏజ్ ఎంత? 13 ఇయర్స్. క్రొనాలజికల్ ఏజ్ ఎంత? 10 ఇయర్స్. సో 13/10 ఇంటూ 100, 130. ఈ 130 ఈ కేటగిరీలో ఎక్కడ ఉంది? చూడండి, ఇక్కడ 120, 139 మధ్యలో ఉన్నవారు ఐక్యూ అత్యధిక ప్రజ్ఞావంతులు, వెరీ సుపీరియర్. ఇట్లా ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. అయితే ఈ టేబుల్ నేర్చుకోవడం కొంచెం కష్టం. అసెండింగ్ ఆర్డర్లో 0 to 29 మూడులు ఇడియట్స్, 30 to 49 బుద్ధిహీనులు, ఇంబసైల్స్, 50 to 69 అల్పబుద్ధులు, మోరాన్స్, 70 to 89 మందబుద్ధులు, డల్లర్డ్స్, 90 to 109 సగటు ప్రజ్ఞావంతులు, యావరేజ్, 110 to 119 అధిక ప్రజ్ఞావంతులు, సుపీరియర్, 120 to 139 అత్యధిక ప్రజ్ఞావంతులు, వెరీ సుపీరియర్, 140 అబౌవ్ ప్రతిభావంతులు. ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లోనే కాకుండా ఎమిలీ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నవాళ్ళు దాన్ని డిసెండింగ్ ఆర్డర్లో కూడా అవరోహణ క్రమంలో కూడా చెప్పగలరు. ప్రతిభావంతులు, అత్యధిక ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు, సగటు ప్రజ్ఞావంతులు, మందబుద్ధులు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు, మూడులు. సో ఇంగ్లీష్లో మనం తీసుకుంటే గిఫ్టెడ్, వెరీ సుపీరియర్, సుపీరియర్, యావరేజ్, డల్లర్డ్స్, మోరాన్స్, ఇంబసైల్స్, ఇడియట్స్. సో అది ఆరోహణ క్రమంలో అడిగిన ఈ పట్టికను, అవరోహణ క్రమంలో అడిగిన ఈ డేటా ఆధారంగా మీరు ఈ వీడియో ఒక 5 times రిపీట్ చేసుకొని చూస్తే ఈజీగా నేర్చుకుంటారు. ఇటువంటి ప్రశ్నలకు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. అడిగిన ప్రశ్న 10 సంవత్సరాల వయసు గల రష్మిత యొక్క మానసిక వయసు 13. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రజ్ఞాలబ్ధి సూత్రం గుర్తుకు తెచ్చుకుంటే ఐక్యూ ఫార్ములా MA/CA ఇంటూ 100. సో మెంటల్ ఏజ్ 13 ఇయర్స్, క్రొనాలజికల్ ఏజ్ ఇస్ 10 ఇయర్స్ ఇంటూ 100, 130. 130 ఇందాక మనం చెప్పుకున్న కేటగిరీలో అత్యధిక ప్రజ్ఞావంతురాలు, వెరీ సుపీరియర్, ఇది ఆన్సర్. డియర్ ఫ్రెండ్స్, సైకాలజీ కంఠత విధానంలో, సైకాలజీ బట్టి పద్ధతిలో అర్ధరహితంగా నేర్చుకోకూడదు. అర్థం చేసుకుంటూ, నాలెడ్జ్ బిట్స్ నేర్చుకుంటూ, దానికన్నా ఎక్కువ స్థాయి అండర్స్టాండింగ్ బిట్స్ నేర్చుకుంటూ, ఇటువంటి అప్లికేషన్ బిట్స్ కూడా మీరు నేర్చుకుంటే టెట్లో మంచి మార్కులు మీరు సాధిస్తారు. డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ మీరు సాధిస్తారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన జాబ్ మీరు సాధిస్తారు. డిప్యూటీఓ జాబ్ కూడా మీరు సాధిస్తారు. కేవలం రాష్ట్ర స్థాయి పరీక్షలే కాదు, ఎమిలీ అకాడమీలో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలా స్కూల్స్లో, కేంద్రీయ విద్యాలయాలలో కూడా టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. నవోదయ స్కూల్స్లో టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో కూడా టీచర్స్గా వర్క్ చేస్తున్నారు.
ఎన్నో ఎంఎడ్ ఎంట్రన్స్లలో మొదటి ర్యాంక్ సాధిస్తున్నారు. జాతీయ స్థాయిలో నెట్ ఎగ్జామ్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతున్నారు. ఎందుకంటే ఎమిలీ అకాడమీలో ఉండేటువంటి ఈ యొక్క సైకాలజీ, పెడగాజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ మరి కనీసం ఒక 20-30 బుక్స్ చదివి మేము మీకు అందిస్తున్నాం. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. వెంటనే మీరు మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, బ్యాచ్మేట్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా ఇటువంటి ప్రామాణికమైన క్లాసెస్ వాళ్ళు వినగలుగుతారు. సార్ మాకు ఇటువంటి బిట్స్ ద్వారానే పోయినసారి ఉద్యోగం రాలేదు, అప్లికేషన్ బిట్సే మాకు ఎక్కువగా తప్పుపోతున్నాయి, కనుక ఏం చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్లో కూడా టైప్ చేయొచ్చు ఎమిలీ అకాడమీ అని. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో యాప్ ఓపెన్ చేసిన వెంటనే బాటంలో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసిన వెంటనే టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ, మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి, కేవీఎస్కు సంబంధించి కూడా క్లాసెస్ ఉన్నాయి. ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన పేపర్ టు ఎడ్యుకేషన్, ఉద్యోగాన్ని డిసైడ్ చేసే ఈ 150 మార్క్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన డిప్యూటీఓ నోటిఫికేషన్ చూడండి, కేవలం జిఎస్ మార్కులు 150 మాత్రమే. ఉద్యోగాన్ని డిసైడ్ చేసే పేపర్ 2 ఎడ్యుకేషన్, పేపర్ 3 ఎడ్యుకేషన్, బిఎడ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ మీకు అర్థం కావాలంటే ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యాస్పిరెంట్స్ వెంటనే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఫోల్డర్లో ఈ కోర్సులకు సంబంధించిన కొన్ని డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, అవి వినండి. క్లాసెస్ మీకు నచ్చితే వెంటనే ఈ క్లాసెస్ని యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ముఖ్యంగా 3 రకాల ప్రశ్నలు మీరు బాగా అర్థం చేసుకోవాలి: నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ బిట్స్. ఇటువంటి అప్లికేషన్ బిట్స్ విశ్లేషణ కోసం, మరిన్ని వీడియోస్ కోసం వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.